కేజీ మేము చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే తెచ్చుకున్నామండి. నేను చేపల పులుసు చేస్తున్నాను ఇవాళ. వాటికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మసాలా పట్టుకుందాం మనం. వీటికి కావాల్సినవి కరివేపాకు, జీలకర్ర, పెద్దులపాయలు ఒక 2, వెల్లుల్లిపాయలు ఒక 2, అల్లం ఒక ముక్క, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. జీలకర్ర కరివేపాకు కంపల్సరీగా ఉండాలి, చేపల పులుసు చాలా బాగుంటుంది. చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి మనం ముందే. ఈ లోపల మసాలా పట్టుకునేసరికి ఇది నానిపోద్ది. కేజీ చేపలు తీసుకున్నాం మేము. ఈ కేజీ చేపల్ని ఈ వెడల్పాటి గిన్నెలో వేసుకొని మనం మసాలాలన్నీ కలిపేసుకుందాం. చేపల పులుసుకి ఏమేమి కావాలో అవన్నీ కలిపేసుకుందాం. ఈ కేజీ చేపల్లోకి కావాల్సినవి ముందుగా కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మెంతిపిండి, ఎక్కువ వేసుకోకూడదు, చేదుగా అయిపోద్ది, కొంచెమే టేస్ట్ కోసం. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, ఇందాక మనం పట్టేసుకున్నాం కదా ఇది కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది కూడా వేసేసుకుందాం మొత్తం. కలిపేసుకుందాం. చింతపండు కూడా ఇలా మనం గట్టిగా పిసికేసుకుందాం దీన్ని గుజ్జు. కేజీ చేపలకు నేను 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు గుజ్జు ఇప్పుడు మనం ఇందులో పోసేసుకుందాం. మనకి చింతపండు పులుసు ముక్కలు మునిగేదాకా పోసుకోవాలి. అప్పుడే ముక్కలకి మనకి పులుపు, ఈ మసాలాలన్నీ బాగా పడతాయి. ఇంకొంచెం పోసుకోవాలి ఇందులో. చూసారు కదా, ఇట్లా ముక్కలన్నీ మునిగిందాకా పోసుకోవాలి మనం పులుసు. పోసుకుంటేనే ఉడికేటప్పుడు ఈ పులుసు ముక్కలకు బాగా పట్టిద్ది. ఇప్పుడే మనం ఉప్పు కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే ముక్కలు మనకి సాల్ట్ సరిపోయినా టేస్ట్ చూడటానికి కుదరదు. ఇప్పుడే సాల్ట్ చూసుకోవచ్చు మనం ఎంత ఉందో అనేది. ఉప్పు ఇప్పుడే ఎందుకు చూసుకోవాలంటే ఈ ముక్కలు మనం గంటి పెట్టి తిప్పితే ముక్కలన్నీ చిదిరిపోతాయి తర్వాత. అందుకే ఇప్పుడే టేస్ట్ చూసుకుంటే మనకి ఏదైనా తెలిసిద్ది. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇది ఉడికిందాక మూత పెట్టేసుకుందాం. 1 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా ఇప్పుడే ఉడికేటప్పుడే వేసేసుకుందాం.
గరిటె పెట్టుకోకుండా మనం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. గరిటె పెడితే ముక్క మనకి చిదిరిపోద్ది. మనకి చేపల పులుసు ఉడికేటప్పుడే కొబ్బరి పొడి వేసుకుందాం. నూనె సరిపోయినంత. ఇవి ఉడికేటప్పుడే నూనె వేసుకోవాలి. చివరిగా సన్నగా కోసుకున్న కొత్తిమీర ఒక పిడికెడు. కొత్తిమీర వేసాం కదా, ఇప్పుడు ఇట్లా తిప్పేసుకుందాం ఒకసారి. మనకు గరిటె పెడితే ముక్క చిదిరిపోద్ది. మనకి చేపల పులుసు ఇంక రెడీ అయిపోయింది. దించేసుకుందాం. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇక దించేసుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంక మనకి ఇట్లా చేసుకోండి మీరు కూడా తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది.